బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, అనుమానముతో తినువాడికి దోషం అట. నిజమే. దీనివల్ల నాకు మంచి జరగదు, ఏదో అయిపోద్ది అని తింటే గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది. ఇష్టపడి తిన్నది అబ్జర్వ్ అయిపోద్ది, ఇష్టపడి తిన్నది బాగా అరుగుతుంది. భయపడుతూ తిన్నది అరగదు. అంటే మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే మన బాడీలో చక్కటి రసాయనాలు విడుదలయ్యి మెదడు దానికి అంగీకరించి మెదడు దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి, మన పొట్ట దాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి అనుమానముతో తినువానికి అది దోషము అనే పదప్రయోగం ఎందుకు చేయబడిందంటే, నువ్వు తినేదానికి కూడా అనుమానం ఉండకూడదు, విశ్వాసంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. అంటే మనఃపూర్వకంగా చేయాలి. ఏది చేసినా మనఃపూర్వకంగా. అనుమానంతో కాపురం చేసే భర్త ఉన్నాడు అనుకోండి, ఆ కాపురం బాగోదు. ఎవరొచ్చినా అతడు ఏ దృష్టితో చూస్తాడు? అనుమానంతోనే చూస్తాడు. ఇక పాలుడు వచ్చినా, పెరుగుడు వచ్చినా, చుట్టాలు వచ్చినా, బంధువులు వచ్చినా, తెలిసిన వాళ్ళు వచ్చినా, తెలియలేని వాళ్ళు వచ్చినా కూడా అతని మనస్సు నిండా ఏముంది? అనుమానం ఉంది. నా భార్య మంచిది కాదు అనే అనుమానంతో ఏ భర్త అయితే ఉంటాడో అతడు చూసే ప్రతి చూపులో స్వచ్ఛత కోల్పోతాడు. నిజానికి ఆమె మంచి